హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకీ టెక్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్‌గా వస్తూ ఉంటాయి. అది క్లీన్ చేసుకోవడానికి సెల్ఫ్‌గా హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని వేసుకొని ఇయర్‌బడ్‌తో క్లీన్ చేసుకుంటూ ఉంటాం. అలా ఇయర్‌బడ్‌తో క్లీన్ చేసుకునేటప్పుడు లోపల ఉన్న వ్యాక్స్ గాని, ఇన్ఫెక్షన్‌కి సంబంధించిన చీము గాని ఇంకా లోపలికి వెళ్లి ఇయర్ డ్రమ్‌కి అడ్డం పడుతుంది. అందువల్ల సరిగ్గా వినిపించదు. అప్పుడు మన దగ్గరలో ఉన్న ఆర్ఎండ్‌బి డాక్టర్ దగ్గరికి గాని, ఇయర్ స్పెషలిస్ట్ హాస్పిటల్‌కి గాని వెళ్తాము. ఎగ్జాంపుల్ నా విషయానికే వస్తే నాకు చిన్నప్పటి నుంచి ఎవ్రీ 3-5 ఇయర్స్‌కి చెవిలో వ్యాక్స్ ఎక్కువైపోయి సరిగ్గా వినిపించదు. అది క్లీన్ చేసుకోవాలంటే మన వల్ల గాదు. దానికోసం ఖచ్చితంగా హాస్పిటల్‌కి వెళ్ళాల్సిందే. అక్కడ ఓపీకని, టాబ్లెట్స్‌కని, క్లీనింగ్‌కని రకరకాల టెస్ట్‌లని జెప్పి మన పర్స్ ఖాళీ చేయిస్తారు. కానీ ప్రతిసారి క్లీనింగ్ చేసిన తర్వాత నా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది. దీనికి సొల్యూషన్ కోసం యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తుండగా నాకు ఈ ప్రొడక్ట్ అనిపించింది. ఇదే డాక్టర్ వాకు యూరోకామ్ ఇయర్ వాక్స్ రిమూవల్ టూల్. దీన్ని అమెజాన్‌లో రూ. 1650 కొన్నాను. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి ఏమేం కంటెంట్స్ ఇచ్చారో, తర్వాత దీన్ని యూజ్ చేసి దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఇది డాక్టర్ వాకు బ్రాండ్ నుంచి యూరోకామ్ ఇయర్ వాక్స్ రిమూవల్ టూల్. మనకు బాక్స్ మీద కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. దీన్ని యూజ్ చేసి ఇయర్ క్లీనింగ్ అండ్ ఇన్స్పెక్షన్ అంటే క్లీన్ చేసుకోవచ్చు అండ్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నోస్ ని, అలాగే గొంతుని, దంతాలని, స్కిన్ ని, మన పెంపుడు జంతువులకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే దీనికి ఉన్న మైక్రో హెచ్డి కెమెరాతో క్లియర్ గా చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ కి వస్తే ఇందులో హై ఎండ్ చిప్ ని యూజ్ చేశారు. నెక్స్ట్ హెచ్డి కెమెరా సెటప్ ఇచ్చారు. లాంగ్ బ్యాటరీ లైఫ్, అంతేకాకుండా మల్టీ యాక్సెస్ గైరోస్కోప్ సెన్సార్ ని కూడా యాడ్ చేశారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూస్తే దీని స్పెసిఫికేషన్స్, ప్యాకేజ్ లో ఏం కంటెంట్ ఇచ్చారో మెన్షన్ చేశారు. ఈ టూల్ ని మనం ఎన్స్కోప్ టూల్ అనే యాప్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. ఈ యాప్ ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ లో కూడా అవైలబుల్ ఉంది. రైట్ సైడ్ చూస్తే ఇది వైఫై ద్వారా వర్క్ అవుతుంది. ఇంకా దీనిలో క్యూబిలెట్ ఇయర్ పిక్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. యాప్ విజిబుల్ ఆప్షన్ ఉంది. ఇంకా ఎయిర్ డ్రమ్ అలర్ట్ కూడా ఉంది. అంటే మన చెవి లోపల ఎయిర్ డ్రమ్ టచ్ అవ్వగానే ఒక అలర్ట్ లా వస్తుందంట. కానీ మనం అంత సాహసం అయితే చేయలేం. ఇంకా బాక్స్ ఓపెన్ చేసేద్దాం. బాక్స్ లో మనకు యూజర్ మాన్యువల్ ఇచ్చారు. ఇందులో దీనికి సంబంధించిన యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని ఫుల్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మెయిన్ ప్రోడక్ట్ ఉంది. దీంతో పాటు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. ఇంకా 10 పీసెస్ సిలికాన్ క్యూ బుల్లెట్ ఇయర్ పిక్స్ ని ఎక్స్ట్రాగా ఇచ్చారు. నెక్స్ట్ ప్రోడక్ట్ విషయానికి వస్తే ఇక్కడ కనిపించే బటన్ ని ఆన్ ఆఫ్ బటన్ గా యూజ్ చేయొచ్చు. కింద ఆన్ చేయగానే ఎల్ఈడి నోటిఫికేషన్ బ్లింక్ అవుతూ ఉంటుంది. పైన మనకి కెమెరా, దాని చుట్టూ 6 ఎల్ఈడి లైట్స్ ని సెటప్ చేశారు. కింద చూసుకుంటే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. దాని ద్వారా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక మాన్యువల్ యూజ్ చేసి యాప్ ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేశాక పవర్ ఆన్ చేయమని అడుగుతుంది. టూల్లో పవర్ ఆన్ చేయగానే వైఫై సెటప్ ఆప్షన్ లోకి వెళ్తే సాఫ్టిష్ 33105 అనే నేమ్ సెలెక్ట్ చేసుకుంటే టూల్ కనెక్ట్ అవుతుంది. ఈ యాప్ లో కనెక్టెడ్ డివైస్ అని ఈ టూల్ వైఫై నేమ్ అయితే కనిపిస్తుంది. కింద స్టార్ట్ ఆప్షన్ ని క్లిక్ చేసి టూల్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ టూల్ కి సంబంధించిన బ్యాటరీ పర్సెంటేజ్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. కిందకు వస్తే కనెక్షన్ ట్యూటోరియల్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ యాప్ ని యూజ్ చేసి టూల్ తో క్లీన్ చేసేటప్పుడు వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు, ఫొటోస్ కూడా తీసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. దీని హెచ్డి కెమెరా చాలా బాగా పనిచేస్తుంది. నా స్కిన్ మీద మైక్రో డీటెయిల్స్ అన్ని క్లియర్ గా కనిపిస్తున్నాయి. రీసెంట్ గా నాకు ఇయర్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది. 5 డేస్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నా. మెడికల్ షాప్ నుండి డ్రాప్స్ తెచ్చుకొని వేసుకుంటున్నాను, కానీ యూజ్ లేదు. ఫైనల్ గా ఈ ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసి టెస్ట్ చేశాను. చాలా బాగా వర్క్ అయింది. స్టార్ట్ బటన్ ని క్లిక్ చేసి మనం ఫస్ట్ ఆపరేషన్ చేద్దాం. ఈ ప్రోడక్ట్ బాక్స్ మీద గానీ, యూజర్ మాన్యువల్ లో గానీ, యూట్యూబ్ వీడియోలో గానీ ఇలాంటి ప్రొడక్ట్స్ వాడకూడదని, సేఫ్ కాదని, డేంజర్ అని, డాక్టర్ సలహా లేకుండా ఇది వాడకూడదని ఎక్కడా లేదు. అంతా చెక్ చేశాను కాబట్టి ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయడం సేఫ్. మీరు కూడా ఈ ప్రోడక్ట్ కొనుక్కొని మీ హౌస్ లో ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఉంచుకోండి.
దీంతో క్లీన్ చేసుకునేటప్పుడు నాకు సుమారుగా 10 నిమిషాలు టైం పట్టింది. చాలా భయం వేసింది. లోపల బ్యాడ్ కంటెంట్ అంతా రిమూవ్ చేసిన తర్వాత నా దగ్గర ఉన్న హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని యూజ్ చేసి ఇయర్ బడ్‌తో క్లీన్ చేసుకున్నాను. మీ దగ్గర కూడా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటే డ్రాప్స్ ఏసుకొని ఇయర్ బడ్‌తో క్లీన్ చేసుకొని ఇన్ఫెక్షన్‌కి సంబంధించిన ఎయిర్ డ్రాప్స్ ఉంటే వేసుకోండి. అంతా సెట్ అయిపోతుంది. మీరు కూడా ఈ ప్రోడక్ట్ కొని యూజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వెళ్లి ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఈ బ్రాండ్ లేకపోయినా ఏదైనా మంచి రేటింగ్ ఉన్న బ్రాండ్‌ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక టైంలో ప్రాబ్లమ్ రావచ్చు. ఇది గనుక ఉంటే మన ఇంట్లోనే ఫస్ట్ ఎయిడ్‌లా యూజ్ చేసుకొని మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఒక మాట చెప్తున్నా, ఇది యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఇది వర్క్ అవ్వలేదనుకోండి, మీ ప్రాబ్లమ్ పెద్దదై ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు హాస్పిటల్‌కి వెళ్ళాల్సిందే. సో అది ఫ్రెండ్స్, ఇయర్ వ్యాక్స్ రిమూవల్ టూల్‌కి సంబంధించిన ఫుల్ రివ్యూ. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టెక్ రివ్యూస్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.